యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. దేవుని వాక్యంతో సమర్పించే సమయంలో ప్రత్యేకమైన చిన్న భాగాన్ని మనం ధ్యానం చేస్తాం. ఒకటిన్నర అవుతుంది, 2 గంటలకు మనం 2:15 అట్లా క్లోజ్ చేస్తాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 21వ వచనం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 21వ వచనం. అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును. అతనికి రాజ్యఘనత ఇవ్వరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును దొంగిలించేవాడు రాజ్యమును అపహరించును ఇచ్చకపు మాటల చేత. ప్రేమల తండ్రి, ఈ మాటలు మా వెనుకలో దేవుని కలిగించేయండి. మీ రక్త మాంసంలో పాలపంపులు పొందే సమయంలో ప్రభా మరి విశ్వాసంలోనే స్థిరపడి దుర్బోధలు ఖండిస్తూ సత్యవాక్యం ఏదో సత్యవాక్యము కానిదేదో ప్రభా ఇచ్చకి లోబడకుండా దైవ ప్రత్యక్షత కలిగిన వారమై భయము వణుకుతో నీ సాక్షిగా జీవించడానికి సిద్ధపరచున్నది వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దొంగిలించేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్తుంది. ఏంటిది? ఒకడు వస్తాడు, వాడు ఏం చేస్తారంట? దొంగిలించేవాడుగా ఉన్నాడు. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం. 32వ అధ్యాయము 1వ వచనంలో ఏం జరిగిందో చూడండి. రాజు విశ్వాస జీవితంలో నమ్మకమైన చర్య చూపిన తర్వాత అషూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడను ప్రాకారముల ఎదుట దిగి వాటిని లోపరుచుకుని చూచెను. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయను ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి. కాబట్టి మనము ఈ 1వ వచనాన్ని చదువుకుంటే చాలు. వాడు ఎలాంటి వాడంట? దొంగిలించేవాడు వస్తాడంట. విశ్వాస జీవితంలో, భక్తిలో, ఆత్మీయతలో, పవిత్రతలో, యథార్థతలో, నమ్మకత్వంలో, దేవుని పనిలో ఎంతగానో కష్టపడుతూ పాల్పంపులు పొందుతూ దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తూ శ్రమ పడుతూ ఉన్న సమయాల్లో వాడు ఏం చేస్తాడంటే మన విశ్వాసాన్ని, మన ప్రత్యక్షతను, మనం దేవుని కొరకై చేసుకున్న ఒడంబడిక నుంచి మనల్ని దారి మళ్ళిస్తాడు. నమ్మకంగా జీవిస్తున్నప్పుడు
ఆ స్థానంలో తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, మామయ్య ఉండొచ్చు, అత్తమ్మ ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, స్నేహితులు కూడా ఉండొచ్చు. అంటే ఎవరు ఏమేమి దొంగిలిస్తున్నారు? దేవుని సమయాన్ని దొంగిలించటం, దేవుని కొరకే జీవించే విధానాన్ని దొంగిలించటం, దేవునికి ఇచ్చే సమయమును దొంగిలించటం, దేవునికి ఇచ్చే సొమ్మును దొంగిలించటం, దేవుని పరిచయ కొరకై ఏదైతే మనం ఇవ్వాలనుకుంటామో దాన్ని కూడా. కొంతమంది ఏం దొంగిలించారంట? రకరకాల దొంగలు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు ఏంటయ్యా? లాక్కపోతారు. స్కేల్ చార్జ్ చేస్తా నువ్వు వాళ్ళు ఏం దొంగిలిస్తారు? కేవలం చేయలేదు. కొంతమంది పర్సులు, కొంతమంది మొబైల్స్ కదా, కొంతమంది బైకులు, కొంతమంది బ్యాంకింగ్ రాబరీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది నగల షాపునే ఏకంగా కన్నాలు పెట్టి, కొంతమంది ఏటీఎంస్ని కదా, అదైతే డబ్బు ప్రజెంట్గా ఈతే నగలైతే మళ్ళీ సొమ్ముగా మార్చుకోవాలి తతంగం, ఇదనుకో డైరెక్ట్గా కదా. ఇలా రకరకాల దొంగలు ఉంటారు. కానీ విశ్వాసంలో ఏ దొంగలు ఉంటారో తెలుసా? ఏ దొంగలు ఉంటారు? ఏ దొంగలు ఉంటారు? బైబిల్ అర్థమా? ఎట్లాంటి దొంగలు ఉంటారు? 3వ అధ్యాయం మలాకీ గ్రంథం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండనట్లు 10వ భాగమును తెచ్చి మా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి శోధించుడని శోధించినడలా ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనంత దీవెనలు విస్తారమైన దీవెనలు కుమ్మరించుదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. చదవండి. 9వ వచనమా? దొంగిలించిరనుంది. ఈ జనులందరూ నా యొద్ద ఏం చేశారు? దొంగిలించుచూనే ఉన్నారు. ఏం దొంగిలిస్తున్నారంట? 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణములను. అబ్బా, నా నోటితో చెప్తే బాగుంది. వీళ్ళు ఎట్టాడుతున్నారు? అచ్చగా దేవుని సొమ్మున వీళ్ళు ఎట్టాడుతారంట. లోపల మనుషులమో పిల్లలమో కూళ్ళు కాకులు అయితే ఎవరి చేతిలో దొంగిలిస్తే పిల్లల చేతిలో బిస్కెట్ చాక్లెట్ను కుక్కలు కూడా. వీళ్ళు ఎట్టాడుతారంట? అందరికంటే వీళ్ళే భయంకరమవుతున్నారు. వీళ్ళు ఎవరు తగిలిస్తే ఏకంగా దేవుడికి రావాల్సినవే. అంటే ప్రియమైన దేవుని వాక్యం ఏంటంటే, ప్రియమైన సహోదరి సహోదర, ఇక్కడ నీవు దొంగిలిస్తున్నావా లేక నీ ఆత్మీయతను దొంగిలించే వాళ్ళు కూడా ఉన్నారు. నీవు దేవుని సమయాన్ని దొంగిలించవచ్చు, దేవునికి ఇవ్వవలసిన దాన్ని దొంగిలించవచ్చు, దేవుని కొరకే జీవించవలసిన దాన్ని దొంగిలించవచ్చు. కానీ నీవు ఏవైతే దేవునికి ఇస్తున్నావో వాటిని దొంగిలించే వాళ్ళు కూడా ఉన్నారు. వాటిని దొంగిలించే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా విడ్డూరమైన విషయం. కాబట్టి మనం మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలా? దొంగ ఎప్పుడు ఎలా ఎటువైపు నుంచి వస్తాడో తెలియదు, ఏం దొంగిలిస్తాడో తెలియదు. కాబట్టి మనం ఎంత జాగ్రత్త ఉండాలంటే, ఎక్కడ చూసినా దొంగలు ఉన్నారు. ఇప్పుడు ఎవరున్నారు? ఎక్కడ చూసినా దొంగలు. ఈ దొంగల మధ్యలో అందుకంటాడు, నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా దొంగల గుహగా మీరు మార్చారు. ఈరోజు దేవాలయాలు మందిరాలు కూడా బిజినెస్ ఏమైపోయినాయి?
బిజినెస్. ఒక ఆయన ఉన్నాడు, నేను ఊరు వెళ్ళాను ఆంధ్రాలో. అది పగలంతా దేవుని మందిరం, పగలంతా ఏంది దేవుని మందిరం. రాత్రి అవ్వగానే అది ఏమంటారు దాన్ని, మిర్చి దాచిపెడతారు కదా, కోల్డ్ స్టోరేజ్. ఏసీ ఉంటుంది చక్కగా, మందిరం ఏమో ఏసీలో జరుగుతుంది. రాత్రి అవ్వగానే చెప్పండి, ఒక పక్క ధాన్యం పెడతాడు, ఒక పక్క మిర్చి పెడతాడు, ఒక పక్క పత్తి పెడతాడు. మందిరమే 40 నుంచి 50 వేలు కిరాయి తీసుకుంటాడంట నెలకు. ఇప్పుడు చెప్పు, అది మందిరమా గోడమా? చెప్పండి, మీరు చెప్పండి. జనాలు వస్తాయిగా మందిరంలోకి, వస్తే ఇంకా పట్ట కడతలే అంటాడంట అడ్డంగా. పగలు కూడా వస్తే ఏసీనేగా, ఇటు ఎల్సేపు పట్ట కడతా, గాలి అంతా వస్తుందిగా. విచిత్రం ఏంటో తెలుసా, నేను ఎప్పుడు రోజు వెళ్ళాను, నాకు ఆ ఘాటు పడదు. వాళ్ళు రోజు వెళ్ళే విశ్వాసాలకు అలవాటు అయిపోయింది. మోరి పక్కన ఇల్లుంటే ఏం చేస్తారు, అలవాటు అయిపోతుంది ఆ వాసనకి. నేను కొత్తగా వెళ్ళా, స్పీకర్కి వెళ్ళా, గుడ్ ఫ్రైడే ఈస్టర్కి. 3 రోజులు నాకు నరకంలాగా ఉంది. అసలే నాకు చెమట్లు. ఆ మిర్చి పెట్టినాడు, ఘాటు, తుమ్మలాగట్లా, దగ్గు వస్తుంది, వర్తమానం కట్ అయిపోతుంది, బాధపడుతున్నా. ఏసీనే కానీ కంగారు ఎందుకు అంటాడు, మళ్ళీ నీకు నష్టం పడుతుంది అంటాడు. ఇవన్నీ కాదు, అసలు ఏంటిది ఇలా ఇంత ఘాటు వస్తుంది ఏంటి? ఎవడన్నా వెంపాయలు పెట్టుకున్నాడేమో. ఏంటంట, వ్యవసాయ భూములు అండి ఇక్కడ. మిరపకాయలు పెట్టుకుని ఘాటు వస్తుంది, మరి మా ఎవరికి రావట్లేదే, నీ ఒక్కడికి. ఆ రోజున ఇద్దరితో భోజనిస్తున్న కుర్రోడు భోజనం పట్టిస్తా అనుకుని ఏమనుకోకుండా నాకు ఈ విషయం ఎప్పుడైనా చెప్పొద్దు. నెలకి దీని మీద 40 నుంచి 50 వేలు సంపాదించుకుంటాడు సంగతి గారు. ఏంటంటే ఏంట్రా ఇది మందిరం కాదా? మందిరమే. మరి ఏంటంటే అదో అటువైపు మిర్చి, ఇటు పత్తి ఉంది, ఇటువైపు ధాన్యం వేసిన గోడకి ఇచ్చినాడు, ఈ పట్ట కట్టినాడు. అర్థమైంది? నేను అన్నాను మొదటి రోజే, 2వ రోజు చెప్పిన, 3వ రోజు లేడు. రాత్రి పడుకున్నట్టే తెల్లారి పరవాసం నేను జగమును పాట పాడాను. పగల మీటింగ్ లేదు, రాత్రి మీటింగ్ జరిగింది. ఎట్లా అయినా నా మాట, అయ్యా ఇంతకాలం ఎలా జరిగింది వదిలేయండి. 14 ఏళ్ళు ఇలా చేశారంట, దేవుడు చూసి ఊరుకోడు. చూడండి 3:16-17 వచ్చింది. మొదటి కొరింథీ పత్రిక 3:17 వచ్చింది. ఎవడు చెప్పలేదు కదండి, నువ్వు చెప్పేవేంటి? ఎవడు చెప్పలేదు కదండి, నువ్వు చెప్పేవేంటి అన్నాడు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని, నా మాటినయ్యా, వాక్యం ఎలా ఉంది, నా మాటిని నేను ఇచ్చేదే. ఎవరు చెప్పుకుంటూ చెప్పు, కురియనని చెప్తావా, తిమోతిని చెప్తావా? ఆ కాలంలో ఎవరంటే, ఆ కాలంలో ఆయన ఫిలిప్ గారు ఉన్నారు, తర్వాత జిటి బెంజమిన్ గారు ఉన్నారు. చెప్పుకుంటావా? జిటి బెంజమిన్ చెప్పుకుంటావా, ఫిలిప్ గారు చెప్పుకుంటావా? చెప్పు, ఏం చెప్తావు? ఈయన ఎవరు చెప్పుకున్నాడు, ఏం చెప్పుకోవడం మనకు తెలియదు. ఇక
రెండో రోజు రాత్రి కొంచెం చికాకు అవుతుంది, ఇబ్బంది అవుతుంది, కాస్త మజ్జిగ అంట, మజ్జిగ దాగి పడుకున్నాడు. మళ్ళీ లేవ దేవుడు హెచ్చరించినప్పుడు చూడండి, 29 అధ్యాయం సామెతల గ్రంథం మొదటి వచనం, 29 అధ్యాయం మొదటి వచనం, కీర్తన 50:17 వచనం. త్వరగా చదవండి. 29 సామెతలు 29 మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు తిరిగి లేకుండా హఠాత్తుగా ఎవడు ఊహించలా రాత్రే చనిపోతాడు. కాలేజ్ వేస్తాడు. ఎన్ని సంవత్సరాలు ఎవడు పనులు చెప్పలేదు, నువ్వు చెప్పేది ఏది నాకు, నీ పని ఏదో నీ డ్యూటీ ఏదో చేసుకోలేదు. కానుకలు ఇచ్చే వాళ్ళే చెప్పలేదు. మాతో కానుక తీసుకుని పోవడానికి వచ్చినోడు నాకు చెప్తావా అన్నాడు. తీసుకోలే నేను కానుక. ఏమయ్యాడు? చచ్చాడు. అలా కొడుకు ఇస్తారు, భార్య ఇస్తున్నారు కానుక. తీసుకోడు కదా, సంఘ పెద్ద లేడుగా, ఆయన స్థానంలో తీసుకోలేదు. సచ్చినోడు కానుక నాకెందుకు? ఏం కనుక తీసుకోకూడదు అట్టాడు కానుక. కళ్ళ కత్తుకొని తీసుకుంటూ ఉన్నారు లేదా? కొన్ని కానుకలు తీసుకోకూడదు. బైబిల్ చెప్తుంది, ఏం చేస్తుంది చూడమా, రాజుల 2వ గ్రంథం. తీసుకోకూడదు అంటే అట్టాడు కానుకలు. చూడండి ఏం చెప్పాడు, 15:16, 5వ అధ్యాయం 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15:16. అప్పుడు అతడు తన పనివారితో కూడా దైవజనుల దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చింతగించుము, ఇశ్రాయేలీయులలో ఉన్న దేవుడు తప్ప మరొక దేవుడు ఎంతటి యందును మరి ఒక దేవుడు లేడను నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసులు నా యొక్క బహుమానము తీసుకుని ఏమన్నాడు ఆయన? ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడు ఆ యెహోవా జీవంతుడు, నేను ఏమీ తీసుకున్నానని చెప్పాను. నేనేమీ తీసుకోను. ఈయన బ్రతులాడుతూనే ఉన్నాడు. కొంతమంది అయితే ఏం చేస్తారు? ఏం బాబు, కొంతమంది ఏం చేస్తారు? కొంతమంది నటిస్తారు. నాకు కొంత ఫుల్గా ఉంది, నిండా ఉంది, నాకు అస్సలు తిననే తినను అంటారు. 2-3 సార్లు బతులాడితే, సరే నేను ఎందుకు మీద బాటిల్లో పెట్టి ముద్ద అంటారు. వాడు అరకేసి తింటాడు. మరి అసలు కానే లేదా అన్నాడు. మాంసం కూరేసి పెడితే సరే మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలి చెప్పు. కాలేదంటే అరకే చెట్టుపోయింది. ఏమయ్యా, నాకైతే ఒక్క ముద్ద ఎక్కువైతే కూడా నేను వదిలేస్తాను, తినలేను, ఇంకా పట్టేస్తుంది, నాకు టైట్ అయిపోతుంది. అస్సలు కాలేజీ తినేసి వచ్చే ఇప్పుడు అంటాడు మాంసం కూర అయితే ఏం కూర అంటాడు, చికెన్ అంటే బిర్యానీ అంటే సరే ఎందుకు నేను బాధ పెట్టాను, అమ్ముతే ట్రై చేస్తాను. బ్రతులాడితే తల కట్ చేసి కింద పెడతానా, డోంట్ కేర్ అంటాను. తల కట్ చేసి కింద పెడతాను, బాబు నువ్వు తినకపోతే అంటే అది నీ ఇష్టం. నువ్వు కట్ చేసి కింద పెట్టేది, తెల్ల కట్ చేసి కింద పెట్టినా నా వల్ల నేను నీ ఇష్టం. అది నేను ఇక్కడ భోజన గురించి మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? తల కట్ చేస్తారు, అది మీ ఇష్టం. భోజనానికి తల కట్ చేయడానికి సంబంధం లేదు. కొంతమంది బ్రతలాడతారు 2-3 సార్లు. చెప్పు, నువ్వు కానీ అంటావు. మరి కానుక ఇస్తారంటే ఎంత అనుకుంటారు? కానుక చూడండి, రాయబడింది
ఎంతకాలం కొనుక్కున్నారేంటి? 23వ అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకో. బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలను తన పరివారంలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయారు. ఎంతమంది అంట? 2 మనుషులు మోసారంట. ఎన్ని సంచులు వెండి? 2 బస్తాలు వెండి ఇచ్చాడంట. ఇస్తుంటే ఎలీషా అన్నాడు, అరే నువ్వు 2 బస్తాలు కాదురా, 1000 లారీలు ఇచ్చినా నాకు పొద్దుపోన్నావు. ఏమన్నాడు? కొంతమంది అయితే కొన్ని తీసుకోకూడదు, కొన్ని ఏం చేయకూడదు, అలా కానుకనే ఇచ్చేది. శవం మీద మనం చిల్లు ఎదుర్కొన్నట్టుంటుంది. ఎట్టుండదు? శవాల మీద. కాబట్టి బర్యలు చేసిన రోజు, అందుకనే మన సావాసంలో బర్యలు చేసిన రోజు కానుక ఇవ్వరు. తెలుసా మీకు ఆ సంగతి? ఎప్పుడు ఇస్తారంటే ఆదరణ మీటింగ్ పెడతారు ఒకరోజు, ఆ రోజు ఇస్తారు, ఆ రోజు తీసుకుంటారు. దానికి జ్ఞాపకార్థం అంటారు. కొంతమందికి మన సావాసం కృతజ్ఞత కోడిక అంటారు, ఆదరణ కోడిక అంటారు. ఆ రోజు తీసుకుంటారు. సమాధి రోజు మాత్రం తీసుకుంటారు. కొన్ని సంఘాలు ఉంటాయి, ఆడ సేవ ఉంటుంది, పాట పాడి కానుకలు పడతారు. అదొక దరిద్రం. మా బావ చనిపోయి ఉన్నాడు, అక్కడ వేరే సావాసం, ఏ సావాసం మనకు తెలియదు. వాళ్ళు 2 చోట్ల కానుకలు పడుతుంటారు. జనం ఎక్కువ వచ్చేది ఎప్పుడెప్పుడు? పెళ్ళికి, సావుకి. సావు రోజు కానుకలు పడతారు, పెళ్లి రోజు. అదే ఇదేంద్రా అంటే, వరకొండయ్య గారు మీరు పల్లెవారే, మాకు ఎట్ట బతకాల? ఎవడు రమ్మన్నారు నేను సేవ కన్నా. నేను అదేంటి నువ్వు పాస్టర్ అంట కదా? నేను పాస్టర్నే, ఇటు ఎంగిల్ కూడా తిన్నాను. మనిషి చచ్చిపోయిన బాధలో ఉంటే నువ్వేం చెప్తున్నావు? ఆ చిల్లర వేయకుండా ఒకటే, ఇక్కడ కవర్ పట్టుకున్న ఒకటే, కొత్త బోధన చేస్తున్నారు ఏంది అయ్య గారు అన్నాడు. ఎవడురా నీకు చెప్పింది? ఎవడురా నేను పాస్టర్ చేసిందని అడిగిన. సార్ పోనీలే, ఇది మా పద్ధతి. ఈ వాడేదో గతిలే ఉన్నాడు లేదు సార్, వదిలే, నీ దగ్గర ఉంటే లేకపోతే లేదు. నేనేమో సఫారీ చేసుకొని షూస్ చేసుకొని పోయినా. ఆడేది అమెరికా నుంచి దిగినాడు అనుకుంటున్నాడు. నవ్వుతాను, షోల్డర్ బ్యాగ్ వేసుకొని పోతే కామన్గా పోయినా నేను. 10,000 ఇలా సార్ నువ్వు అన్నాడు. ఇలా చచ్చిపోయింది మా భావన, అవన్నీ నాకు తెలియదు సార్. ఎంతమంది ఇదేంటి మైండ్ బ్లాక్ అయింది నాకు. ఏమో కొత్త బోధ కూడా ఉందా బాబు అనిపించింది. కాబట్టి కొన్ని మనం తీసుకోకూడదు, కొన్ని ఏం చేయకూడదు. అది ఇక్కడ ఎలీషా తీసుకున్నాడా? ఎంత కావాలంటే తీసుకుంటున్నాడు. కాబట్టి కకృతి పడకూడదు. కకృతి అది ప్రమాదం, అది నష్టం, అది శాపం, అది ఆశీర్వాదం కాదు. మనకి ఎంతో మనకు అవసరం ఉంటుంది. ఛార్జింగ్ డబ్బులు లేకుంటాయి, బండ్లు వెళ్తే బండ్లు పెట్రోల్ కూడా అయిపోయింటుంది. బట్ అయినప్పటికీ అవి తీసుకోకూడదు. దేవుడు వేరే వైపు నుంచి మనకు సహాయము చేస్తాడు. వేరే వైపు నుంచి సహాయం చేస్తాడు. దేవుని వాక్యం చెప్తున్నమాట మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మరొకటి మనం చూస్తే దుష్టుడు దొంగ ఎంత భయంకరమైన వాడిగా ఉంటాడు. ఇదన్నది 2వ. 3వదిగా చూడండి, 3వ 4వ చూస్తాం. దేవుని వాక్యం చెప్తున్నమాట,
ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చదవండి. హబక్కూకు 2:5వ వచనం కూడా చదవండి త్వరగా. మనకు 15 నిమిషాలు ముగిస్తాను. త్వరగా చదవండి. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు 4 వచనాలు. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దానైతే రాజమైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును తీయజూచుచున్న నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు కాదు. సంహరింపబడుటకును ఆటము చేయబడినకును నశించుటకు నేనును నా జనులు కూడా అమ్మబడిన వారు మేము దాసులముగాను అమ్మబడిన ఎడల నేను మౌనంగా ఉందును. ఏలయనగా మా విరోధులను తప్పించుకున్నట్టుకై మేము రాజువకు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. 6వ వచనం. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయటానికి దృఢపరుచుకున్నవాడు ఎవడు? వాడేడి? ఆ దొంగ ఎవడు? ఆ నీచుడెవడు? ఆ నికృష్టుడెవడు? ఆ దుర్మార్గుడెవడు? ఇక్కడ ఎస్తేరు విశ్వాసకి సాదృశ్యం ఉంది. అశ్వరోసు రాజు దేవునికి సాదృశ్యం ఉన్నాడు. హామాను దొంగ అయిన దుష్టుడైన అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. కలవరపెట్టి కలత పెట్టి భయపెట్టి ప్రాణము తీయచొచ్చుచున్నాడంట. నాశనం చేయాలనుకుంటున్నాడంట. ఆత్మీయతను దొంగిలించబోతున్నాడు. ఎవడు వాడు? నా సముఖంలోకి తీసుకురా, వాడి పేరు చెప్పు. ఏమంటారు? ఎడవచ్చు చదువులు ఏమంటున్నాడు? ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడు. ఒక్కసారిగా వాడి మరణ శాసనం రాసుకున్నాడు. వాడు ఏంది రాణి ఇలా చేసింది? ఏంది? కుయుక్తిపరుడు అపవాది కూడా మన ఆత్మీయతను దొంగిలిస్తాడు, మన భక్తిని దొంగిలిస్తాడు, మన వైరాగ్యాన్ని దొంగిలిస్తాడు, మన విశ్వాసాన్ని దొంగిలిస్తాడు, ప్రత్యక్షతను దొంగిలిస్తాడు, నాశనం చేయాలనుకుంటాడు. మనం బహు జాగ్రత్తగా ఉండాలి. రోగాలను చేవేసే మన జీవితం అలాంటి సమస్యలను, అలాంటి దొంగను, అలాంటి సాతాను యొక్క తంత్రములను మనం పసిగట్టాలి. ఆత్మీయుని ఎక్కడ నష్టపోకూడదు. మనం గ్రహించాలి. ఎస్తేరు గ్రహించింది. ఒక సాధారణమైన అమల గ్రహించగలిగింది. మరి మనం గ్రహించాలవుతా? దేవుని పోలికలో ఉండే దేవునికి మహిమైనటువంటి మనం గ్రహించాలి. ఇది మొదటిది. రెండోదిగా చూడండి, దేవుని వాక్యం యెషయా గ్రంథం 48:22. 48వ అధ్యాయం 22వ వచనం. దుష్టులకు నెమ్మది ఉండదు. వాడు దుష్ట కార్యాలు చేస్తాడు, కలవర పెడతా ఉంటాడు ఎప్పటికప్పుడు. మనం వాడి కలవరపడి మనల్ని ఏం చేస్తాడు? కలవర పెడతాడు. వాడికి నెమ్మది ఉండదు, మన నెమ్మదిని దొంగిలిస్తాడు. వాడు ఏం చేస్తాడు? వాడి సుఖం ఉండదు, మన సుఖాన్ని దొంగిలిస్తాడు. విజయవాడలో ఒక దొంగ ఎలా దొంగిలించారో, ఏం దొంగిలించారో చెప్తా. అది 2013లో జరిగిన విషయం. ఎన్నో సంవత్సరం? 2013లో జరిగిన విషయం. మేము ఆ వీధిలో ఆరాధన పెడతా ఉన్నాం. ఆరాధన అంటే సువార్త కూడిక, బుధవారం రాత్రి పెట్టే కూడిక.
ఆ వీధిలోకి ఒక కొత్త ఫ్యామిలీ కొత్తగా ఆ వీధిలోకి వెళ్ళారు. వాళ్ళు మన దగ్గరికి 3 వారాలు 6 రోజులకు వచ్చారు. 4వ వారం ఏమడిగినారంటే అయ్యా మరి మేము కొత్తగా వచ్చాము, కొంచెం పాప కూడా బాగాలేదు, ఈ బుధవారము మా ఇంట్లో పొడిగి పెట్టండి అన్నారు. ఏమన్నారు? ఈ బుధవారం గొర్రె పొడిగి పెట్టండి అన్నారు. మాకేం అడ్రస్ తెలియదు. అడ్రస్ అడుక్కుంటా వెళ్తున్నాం. ఆ వీధిలోకి వెళ్ళాం. ఇప్పుడు ఈ వీధి ఉందా? ఈ వీధికి బాగుందా? టీచర్స్కి అల్లలేకపోతుందా? ఇప్పుడు ఈ వీధిలో ఇల్లు ఎక్కడ తెలియాలి కదా. ఒకడు ఆవేశపరుడు ఏం చేస్తుంటే ఇలా ఉంటాడు. ఏం పేరంటే సుందరైన అట్టుంటాడు. ఆయన కొంచెం హుషారు అన్నాడు అనమాట. ఒక మన ఆంటీ లాగే ఒక ఆంటీ ఉంది. ఆంటీ మరదలు అంటే సొంత భర్త చెల్లె ఎదురీళ్ళు ఇచ్చినాడు. అన్ననేమో ఎదురింట్లో ఉంటాడు. నా చెల్లి నా ఎదురు ఇల్లు రాసిచ్చినాడు చెల్లెలకి. కానీ ఆ చెల్లె భర్త ఎప్పుడు తాగుతుంది, వాళ్ళకి గొడవలు అవుతుంటాయి. ఎప్పుడు తాగి గొడవలు అవుతుంటాయి. ఈ అన్న వదిన మాత్రం ఎప్పుడు గొడవ ఆడుతారు. 70 సంవత్సరాల వయసు వచ్చింది, పిల్లలు కూడా లేరు. ఇంకేం గొడవ ఆడుతుంటారు? 70 సంవత్సరాల వయసు వచ్చింది, పిల్లలు కూడా లేరు. ఇంకేం గొడవ ఆడుతారు? భార్య భర్త వండుకోవడం, తింటాం, పొలాలు కావులకి ఇచ్చుకుంటాం, బోల్డ్ ఎంత డబ్బు ఉంది, హ్యాపీగా తింటారు. వీళ్ళు సుఖంగా ఉన్నారే, వీళ్ళ సుఖవంతమైన జీవితాన్ని ఎలా చెల్లాచెదరు చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుందంట ఆడపడుచు. ఈ సుందరయ్య లాంటి మన బ్రదర్ ఒక ఆయన పోయి ఈ ఆంటీని అడ్రస్ అడిగినాడు. ఆ ముగ్గేస్తూ ఉంది. సాయంత్రం కల్లాబ్జాలు ఏం చేస్తుంది? సాయంకాలం ముగ్గేస్తుంది. మేమేమో రాత్రి మీటింగ్ పోవాలి, మైకులు సెట్టింగ్లు అన్నీ పెట్టుకోవాలి. ఈయనని పంపించాం. ఈమె చూసిందంట, సెల్ ఫోన్ ఫోటో తీసి ఏం చేసింది? సెల్ ఫోన్ కాదు, దాన్ని ఏమంటారు, డిజిటల్ కెమెరా, చిన్న కెమెరా ఉంటుంది కదా సోనీ అని, దాంట్లో ఫోటో తీసి వాళ్ళ అన్న ఊరు వెళ్ళి వచ్చాడు. 2 రోజులు ఊరు వెళ్ళాడు. 3వ రోజు వచ్చాడు. వాళ్ళ అన్న వచ్చిన తర్వాత ఏం చెప్పింది తెలుసా? అన్నయ్య, నువ్వేమో వదిలిన అపారంగా ప్రేమిస్తావు, నువ్వు ఊరు వెళ్ళాక ఏం చేస్తుందో తెలుసా? అసలు ఎప్పటి నుంచి సాగుతుందో నాకు తెలియదు. నా కళ్ళతో నేను ఏం చూడలేదన్నా, నాకేమీ తెలియదు. అయినా నేను చెప్తాను నమ్మవు. మరి ఈ ఫోటో సంగతి ఏంటని ఆ సెల్లులో ఇట్లా తిప్పించి ఈ ఫోటో సంగతి చూడు. ఏందమ్మా అంటే, ఎప్పటి నుంచో వచ్చి మాట్లాడుకుంటున్నారు అన్నయ్య, నా కళ్ళతో నేను చూడలేక, నువ్వు నమ్మవని చెప్పలేకపోయాను, బాధ భరించలేక ఫోటో తీసాను. స్టార్ట్. పిల్లలు పుట్టకపోయినా నిన్ను వదిలేసి నేను ఇంకో పెళ్లి చేసుకోకుండా నీ మీద ప్రేమతో ఇన్ని సంవత్సరాలు నేను నిన్ను కూర్చోబెట్టి చాపుతూ ఉంటే ఏమి తక్కువ కాకుండా నువ్వు నన్ను ఇంత మోసం. వయసు ఎంత? ఈమెకే 70, ఆయనకి 75. కనీసం అరికాలనే మెదడుంది ఆయనకి. అరే మా చెల్లె చెప్తుందంటే చెల్లె మీద ప్రేమనే కానీ అసలు చెప్పిందంటే ఎంత నిజం ఉంది? ఇతని వయసు ఏంటి, అతని వయసు ఏంటి, అసలు ఆమె ఎవరు, ఇన్ని సంవత్సరాలు కాపం చేస్తే భార్య ఎలాంటిదో తెలియదా మూర్ఖుడికి? తెలుసా తెలీదా? మా చెల్లె అబద్ధం చెప్పుకుంటా, మా చెల్లె అబద్ధం చెప్తా. ఇక విడాకులు తీసుకునే కాటికి వచ్చిన 1 మంత్ అయిపోయింది. ఎంత టైం పట్టింది? 1 మంత్ అయిపోయింది. ఆ వచ్చినోడు ఎవడో ఏంటిదో, మరి రోజు వస్తుంటాడు కదా, మరి రోజు లేదు. ఎంతవరకు సబబు? ఎవరైనా చూస్తారా వీధిలో? ఎవరు చూడలే, ఈ ఒక్కటే చూసింది. వీధి అయిన తర్వాత ఎవరు చూడకుండా ఉంటారా? సరే, 2వ నెలలో మళ్ళీ ఫస్ట్ బుధవారం వస్తే ఎవరు పెట్టుకున్నా, అది కూడా మేమే పెట్టుకుంటామన్నా, మా పెళ్లి రోజు అన్నారు. అది కూడా మేమే పెట్టుకుంటాం, మా పెళ్లి రోజు అన్నారు. సరే, మళ్ళీ ప్రోగ్రాం పెట్టాం. ఈసారి
మళ్ళీ కొంతమంది కుర్రోళ్ళతో పాటు కలిసి ఆయన వెళ్తుంటే అప్పుడు ఆయన చూసాడు ఫోటో. ఈయన ఆ రోజు కూడా ఈ డ్రెస్ వేసుకొని పోయినాడు. అంటే అతనికి 2 డ్రెస్సులే మంచిగా ఉంటాయి, 2 డ్రెస్సులు మామూలు ఉంటాయి. మీటింగ్లకి 2 డ్రెస్సులే వేసుకుంటాడు, మామూలు పని చేసుకుంటాడు. మేసరి వర్కే చేసేది ఆయన. మేసరి వర్క్కి వేరే డ్రెస్ వేసుకుంటాడు. 4 ఆడపిల్లలు ఆయనకి. ఇంకేం ఖర్చు పెట్టుకుంటాడు? పద్దాకి ఏం బట్టలు కొంటాడు? వాళ్ళకే సరిపోతుంటాడు. సరే ఆ రోజు కూడా ఈ డ్రెస్ వేసుకున్నాడు. ఇదిగో ఈయనకారే అంటే ఈయన చూసాడు. ఇక రేపు పొద్దున విడాకులే. 4 రోజులు మాట్లాడుకోలేదంట. ఈ అన్నం వండితే కూడా ఆయన తిట్టలేదు. స్నానం నీళ్ళు పెట్టినా స్నానం తిట్లా, ఈమె అన్నం తినట్లా. ఇది పరిస్థితి. అర్థమైతే నేను చెప్పేది. అంటే వీళ్ళిద్దరి జీవితంలో సుఖాన్ని ఏం చేస్తున్నామే? దొంగిలించింది. అంటే మేము సుఖంగా లేంగా, మా వదిన అన్న కూడా ఇది మాత్రం మా ఇంటికి వచ్చి సుఖపడాలా? నేను ఎన్ని కష్టాలు పడుతుంటే ఇది సుఖపడాలా? ఇది సుఖాన్ని దొంగిలించాలని ప్లాన్ చేసింది. అర్థమవుతుంది లేదా నేను చెప్పేది? అప్పుడు ఆయన వస్తే ఈయన అందరూ కలిసి పట్టుకున్నారు. కర్రలు గుడ్డలు తీసుకొచ్చారు. బాబు అసలు ఏం జరిగింది? ఆగండ్రా. నేను వెనుకోపోయాను బండి మీద. ఏంటంటే వీడు నా భార్యని నేను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నా. ఏంటి అబ్బాయి నిజమేనంటే, అన్న ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, ఈమెవరో నాకు తెలియదు. ఈమెను అడిగితే ఏందో బట్టి మాకు తెలియదు అయ్యా. ఈ ఫోటోస్ ఓహో అదే పోయినసారి మనం మీటింగ్ పెట్టడానికి వచ్చినప్పుడు అడ్రస్ అడిగినానన్న. అడ్రస్ అడిగితే చెయ్యట చూపించిందంట. ఆ ఇల్లు తర్వాత ఆ ఇల్లు చూడండి. అంటే రాత్రి 10-11 గంటలప్పుడు అటువైపు రా అని చెప్తుంది అని ఎక్కించిందన్న. డ్రైవింగ్ చేసి ఆయన నిల్చోబెట్టి మాట్లాడిచి మీటింగ్కి మేము 9 గంటలకు పోయినాం. మేము మరి ఏం చెప్తాం? పెళ్లి రోజుగా ఎన్ని పంచాలి అయింది మాకు. నా కొడుకు లాంటి నా తమ్ముడు లాంటి అంటుంది ఇవే. అంటే ఎదుటి వారి సుఖాన్ని దొంగిలించే వాళ్ళు కూడా నీచ్ కమ్యూనిటీ ఉన్నారు. మరి దేవునితో మనం సన్నిహితంగా ఉండే సాతానుడికి ఆనందంగా ఉంటాడా? ఆయన ఒంటి నిండా జరుగులు పరిగెత్తి ఇప్పటిదాకా నా ఇష్టం వచ్చినట్టు జీవించినోడివి ఈరోజు దూరుతావా నువ్వు దూరుతావా? ఎంతకాలం నాకు చేయను, ఇప్పుడు ఆయనకు చేయంటవా? నాకు చీకొడతావా? వాడికి ఇంకా జరుగులు పరిగెత్తుతాయి. ఎలా మనల్ని పతనం చేయాలో వాడు ప్లాన్ చేస్తాడు. అలాంటి సుఖాన్ని దొంగిలించేవాళ్ళు, నెమ్మదిని దొంగిలించేవాళ్ళు కదా ఎంతమంది ఉంటారో ఆ సమాజంలో. అనిపించిన వాళ్ళకి తెలుస్తాయి. నాకేం తెలియదు అన్నయ్య గారు, నేనేం చూడాల అంతే అంటది. స్టార్ట్ అవుతుంది అక్కడ. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, దుస్తులకు ఏముండదు, నెమ్మది ఉండదు. మేము ఆ రాత్రి పంచాయతీ చేసి అది కాదు అని, ఇది అబద్ధమని ప్రూవ్ చేయాలా? మేము ఏం చేయాలా? ప్రూవ్ చేయాలా? ఇప్పుడు ఆమె ఏం చేయాలా? ఇది నిజమని ప్రూవ్ చేయాలా? అంతే. అప్పుడు కిరోసిన్ ఉంది. అప్పుడు ఏముంది? స్టోర్లో ఇస్తున్నారు కదా, రత్నమాంట కూడా ఇచ్చింది కదా, కిరోసిన్ పోసి నింపి పెట్టారు. ఎందుకంటే ప్రూవ్ చేయడానికి ఆధారం దుష్టుడిగా ఉంది కాబట్టి తన గొవ్వి తానే తవ్వుకుంది. అనవసరంగా 10 లీటర్ల కిరోసిన్ పోసుకొని తగలబెట్టింది. పక్కన మండింది. ఇంకేంటి మండడం బయట పరిగెత్తుకొచ్చింది రోడ్డు మీదకి. ఇక చల్లాచదరి రోడ్డు అంతా. ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తే అంత పెద్ద మంటను ఎవడు ఆపుతాడు? వాటేసుకుందనుకో భయంతో ఇడి కాలిపోతాడు. ఫైర్ బ్రాండ్కి ఫోన్ చేసేవాడికి మొత్తం ఖాళీ దాహం 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 నీళ్ళు ఇవ్వండి. ఫైర్ బ్రాండ్ వచ్చేవాడికి వచ్చేపోయింది. 90% కాలిపోయింది అయ్యా బాడీ. ఎంత శాతం? ఆ చీర మొత్తం బాడీకి అతుక్కుపోయింది. కానీ ఏం చీర పాలిస్టర్ లేదంటారు కదా, రాట్లు అతుక్కుపోయింది. దుష్టుడికి నెమ్మది, మనకు నెమ్మది లేకుండా చేయాలని చూస్తారు. బహు
జాగ్రత్తగా ఉండాలి, పసిగట్టాలా, శత్రువుని ఓడించాలా, జయించాలా, ప్లాన్ చేసుకోవాలి మనం. ప్రభా ఈ సమస్య తప్పించు, ఈ శోధన నుంచి విడిపించు, ఈ వ్యక్తి నుంచి తప్పించు, ఈ కష్టాల నుంచి తప్పించు. నేను నీతో ఉండాలా, నీతో గడపాలా, నీ కొరకు బ్రతకాలా నిర్ణయం తీసుకున్నాను ప్రభా. నీకు దగ్గర కాకుండా చేస్తున్నాయి పరిస్థితులు. ఈ డబ్బని, వ్యాపారం అని, ఉద్యోగం అని, వ్యవసాయం అని, పని అని, పిల్లలని, భార్యని, తల్లిదండ్రులని ప్రభా నీకు దూరం చేయాలనుకుంటున్నాను. దుష్టుడి వాళ్ళు ప్రవేశించారు ప్రభా, నన్ను క్షమించు, ఈ స్థితి నుంచి నన్ను కాపాడు. మనం దేవుని అడగాలి, దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు ఎస్తేర్ ఏం చేసింది? దేవుణ్ణి అడిగింది. భర్తయే ప్రత్యక్ష దైవం కాబట్టి మన దేవుడిని మనం అడగాల. హామాను అశ్వరోస్ రాజు ఏం చేశాడు? శిక్షించాడు. కాబట్టి మనం కూడా చేయవలసింది ప్రభు సన్నిధిలో అడగాలి. ప్రభు సన్నిధిలో మనం అడగాలి, అప్పుడే మనం కాపాడాలి. చూడు, తర్వాత భాగాన్ని మనం చూస్తే హబక్కూకు గ్రంథం 2:5. మరియు ద్రాక్షరసము మోసకరము. ద్రాక్షరసం హబక్కూకు 2:5. మరియు ద్రాక్షరసము మోసకరము. మోసకరము. తనను బట్టి అతిశయించువాడు నిలువడు. అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును. ఏంటంట? పాతాళమంత విశాలాన్ని ఆశ చూపిస్తాడంట. మరణమంతగా ప్రబలినను. వాడు మోసగాడే కనుక ఆశ చూపించి మనల్ని ఏం చేస్తాడు? మోసగిస్తాడు. ప్రత్యక్షతను దొంగిలిస్తాడు. మన అవసరాలు చూపిస్తాడు. యేసుక్రీస్తుగా చూపించాడు. ఆకలితో ఉన్నా కదా, ఇదిగో ఈ నాన్న రొట్టెలు చేసుకో. దేవదూతలు ఎత్తుపట్టుకుంటారు, పైనుంచి కిందికి దూకు. యేసుక్రీస్తుగా చెప్పాడంటే, ఆశ చూపించాడంటే మనకు చూపిస్తారా? చూపించడా? మనల్ని ప్రత్యక్షత నుంచి తప్పించడా? కాబట్టి వాడు మోసగించడానికి రెడీ ఉన్నాడు. మనం జాగ్రత్త ఉండాలి. చివరిగా చూడండి దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 30:15. యెషయా గ్రంథం 30:15. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడేది. కాబట్టి ఇక దుష్టునికి పరిస్థితులు వాటి వైపు చూడొద్దు, నా వైపు మళ్ళుకోండి, నాతో ఉండండి, మీరు ఊరుకుండండి. ఏ మోసగాడు కానీ, ఏ దొంగ కానీ, ఏ దుష్టుడు కానీ మిమ్మల్ని తప్పించలేడు. మీరు రక్షింపబడతారు. డోంట్ వరీ, బీ హ్యాపీ, ధైర్యంగా ఉండండి, నాకు దూరంగా కాకండి. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. పరిస్థితుల వైపు మనం చూడండి. ఎలాంటి దొంగ అయినా, ఎలాంటి మోసగాడైనా మోసగిస్తారంట. కొంతమంది వాక్యం ద్వారా కూడా మోసగిస్తారంట. తెలుసా మీకు ఆ మాట? తెలుసా? గలతీ పత్రిక 1:12-13 ఉంటుంది, చదవండి. వాక్యం ద్వారా కూడా మోసగిస్తారంట. వాక్యాన్ని వాక్యంగా చెప్పారంట, తప్పుదారి పట్టిస్తారంట. మనం గ్రహించకపోతే ప్రమాదం తెచ్చుకుంటాం. ఆలోచన చదువుని ఏమంటుంది? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. ఏమైపోయారంట?
భిన్నమైన సువార్త వైపు తిరిగారు. వాక్య ప్రత్యక్షత ఉండగా దాన్ని విడిచిపెట్టారంట. దాన్ని ఏం చేశారు? విడిచిపెట్టారు. తిరిగిపోయినారు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 'అద్భుతమైనటువంటి సంగతి ఉంటుంది. ఆ మాట చూస్తారు సార్, అది కన్ఫ్యూజ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ సముద్రంలో ఉంటుందా? చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అది మధ్యలో గుర్తొస్తుంది కానీ ముందు వెనకది మర్చిపోయింది. మధ్యలో సెంటెన్స్ మధ్యలో వడ్డీ చెప్పండి. తిమోతి పత్రిక 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం. ఏం చేశారో చూడండి, ఎలాంటి వాళ్ళు ఉన్నారో చూడండి. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రపు దేశకులై ఎండుకోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. ఎంత దారుణంగా తెలుసా? ఎలాంటి వాళ్ళు ఉంటారంట? ఎలాంటి వాళ్ళు ఉంటారు? నిష్ప్రయోజనమైన మళ్ళీ వాళ్ళు ఎవరు? రూఢిగా పలుకువాటిలను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులే. మళ్ళీ వీళ్ళు రెవరెండ్లు, బిషప్లు, పాస్టర్సేనంట. వాళ్ళ దగ్గర సరైన వాక్యం లేకపోవడం వల్ల ఎటువైపు వెళ్ళారంట? వాక్యాన్ని విడిచిపెట్టి, ప్రత్యక్షను విడిచిపెట్టి ముచ్చట్ల వైపు తిరిగారంట. కథలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళ దగ్గర ఏం లేదు, ఇక మోసగించడానికి వాడే ట్రిక్స్ అవి. మోసగించడానికి వాడే ట్రిక్స్. కాబట్టి మనం మోసగించినప్పుడు మోసపోదు, దొంగిలించబడవద్దు. మనం బాగా జాగ్రత్తగా ఉండాలి. దేవుని భయం కలిగి దేవుని కొరకే నమ్మకంగా యథార్థంగా మనం జీవించాలి. ప్రభా, ఇలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పించండి. ఇలాంటివి మేము గుర్తించలేము, మాకు తెలియదు. ఆ సమస్యలు రాకుండా చేయి, మాకు దూరం చేయి. మమ్మల్ని మీరు ఎక్కల కింద భద్రపరచు. ఏ దొంగ ఎట్లా అంటాడు వస్తాడో, ఏ మోసగాడు వస్తాడో, ఎవరు నాశనం చేస్తాడో మా ఆత్మీయత భక్తిని ప్రభా సహాయం చేయండి. ప్రభు మీద మనం ఆధారపడి జీవిస్తే అప్పుడు మనం ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా, దైవక్రమంలో ఆత్మీయంగా మనం కట్టబడే వారంగా ఉంటాం. దేవుడు ఆరోగ్యం మనం సహాయం చేయండి కాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవాలయ స్తోత్ర వందనాలు.